సిలువే నా శరణ ఎనురం సిలువయందే ముక్తి బలము జోజితిరా సిలువే నా శరణాయ నూరం సిలువను వ్రాలి యేసు పలికిన పలుకుల యందు విలువలేని ప్రేమామృతము గ్రోలితిరా సిలువే నా శరణ సిలువను కొలది శిల సమానమైన మనసు విగి కరిగి నీరగుచు నాదేరా సిలువే నా శరణాయను సిలువను తరచితే విలువ కందగా రాని నీ కృప కలుషమెల్లను బాబగా జాలును రాని సిలువే నా శరణ ఎనురం పలు విధ పదముల రసి ఫలితమేమి కానలేకం సిలువ ఎదుటను నిలచే నాడను రాని సిలువే శరణు యేసు శరణు 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 నా ప్రభువం దురిత దోరుడ నీదరి జే రితిరాని సిలువే నా శరణాయన్ నీ సిలువే నా శరణాయనురా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకు నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా, ఇతరా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములు ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశముల
ప్రభువు సన్నిధిని నా అతిక్రమములు నేనొప్పుకొందు నన్ను కొంటిని. మా సృష్టికర్తవు విమోచకుడినైన సర్వశక్తి గల దేవ, దీనులము పాపులము అగు మేము స్వాభావికముగా పాపులమునయు అపవిత్రులమునయు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితిమనయు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెతకుచూ వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రమునకే వచ్చుచూ ఉన్నాము. మా కొరకు చనిపోవటకై నీ జనదిక కుమారునిచ్చిన మిగిలిన కరుణగల దేవ, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యములకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందింపమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి యగు సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోవటకై తన ఏక కుమారుని ఇచ్చి ఆయన మూలమున మన పాపములు అన్నింటినీ క్షమించుచూ ఉన్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను గ్రహించును. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. ఓ ప్రభువా రక్షించమని. లెంటులోని 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతమును విందాము. దేవా, నాకు తీర్పు తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడము. కపటము కలిగి దౌర్జన్యము చేయు వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపింపుము. ఏలయనగా నీవు నాకు దుర్గమైన దేవుడవు. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకు నన్ను తోడుకొని వచ్చును. తండ్రికేన్ కుమారునికేన్ పరిశుద్ధాత్మా కోను ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము.